హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రావణి హియర్. ఇది నా ఫస్ట్ వీడియో. ఈరోజు నేను నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నా. సో లేట్ ఎందుకు, గెట్ రెడీ విత్ మీ. ఇప్పుడు నేను యూజ్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి మినిమలిస్ట్ లిప్ బామ్. సో ఇది నేను 8 months నుంచి యూజ్ చేస్తున్నా. ఇది వాడిన దగ్గర నుంచి కొంచెం పిగ్మెంటేషన్ అయితే పోయింది, అందుకనే యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి లినేజ్ క్రీమ్ స్కిన్ రిఫైనర్. ఈ ప్రోడక్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ప్రోడక్ట్ అన్నమాట. ఈ ప్రోడక్ట్ వాడకముందు నా స్కిన్కి చాలా బ్రేక్అవుట్స్ ఉంటుండే. ఈ ప్రోడక్ట్స్ వాడిన దగ్గర నుంచి నాకు బ్రేక్అవుట్స్ చాలా తగ్గిపోయినాయి. నా స్కిన్ కూడా చాలా మారిపోయింది. ఇది నా ఫేవరెట్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ అప్లై చేసుకోగానే స్కిన్ మొత్తం కూల్గా అనిపిస్తుంది. ఆ రిఫ్రెష్మెంట్ అనేది తొందరగా తెలిసిపోతుంది. సో ఆ స్కిన్ కూల్గా ఫీల్ అవ్వడం మనకు అర్థమవుతుంది. ఈ ప్రోడక్ట్ ఇచ్చినంత రీఫ్రెషింగ్ నాకు ఏ ప్రోడక్ట్ ఇవ్వలేదు. సో నెక్స్ట్ ఇది కొంచెం సేపు మసాజ్ చేసుకొని నేను ఆరేదాకా వెయిట్ చేస్తా. నెక్స్ట్ ఐల్ గో విత్ ద స్నేల్ మ్యూసిన్. ఇది అయితే నేను మాయిశ్చరైజర్ లాగా వాడతా అన్నమాట, ఎందుకంటే ఇది చాలా థిక్గా ఉంటుంది. అందుకనే నేను మాయిశ్చరైజర్గా యూజ్ చేస్తాను. ఇది వాడినాక మాయిశ్చరైజర్ యూజ్ చేయకుండా ఫరక్ పడదు, ఎందుకంటే చాలా థిక్గా ఉండేసరికి అది మనకి అంత అవసరం పడదు. అందుకనే నేను ఇది ఒకటి యూజ్ చేసి మాయిశ్చరైజర్ యూజ్ చేయను. సో ఇది అప్లై చేయగానే కొంచెం సేపు మసాజ్ చేసుకుంటా, ఎందుకంటే కొంచెం థిక్ లేయర్గా ఫామ్ అయిపోతుంది అందుకని. కానీ ఇది అప్లై చేయగానే నా ఫేస్ చాలా గ్లోగా అనిపిస్తుంది. బయటకు వెళ్ళినప్పుడు అయితే ఎండకి ఫేస్ మెరుస్తూ ఉంటుంది, ఎందుకంటే అట్లా ఆయిలీగా అనిపిస్తుంది కదా. సో బట్ ఇది అంత థిక్గా ఉన్నా కూడా స్టిక్కీగా ఉండదు, అంత ఇరిటేషన్ రాదు. చాలా అంటే మనకి చాలా నీట్గా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్ లోపలికి. సో డే అంతా ఫ్రెష్గానే అనిపిస్తుంది నాకైతే. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ అన్నమాట. ఇది మినిమలిస్ట్లోది. ఇది పెద్దగా నాకేమి ఇష్టం ఉండదు, కానీ జస్ట్ యూజ్ చేస్తా, ఎందుకంటే దీనికి వైట్ కాస్ట్ ఉండదు, క్రీమీ ఫామ్లో ఉంటుంది అన్నమాట. అందరిలాగానే 3 pumps యూజ్ చేస్తా నేను ఫేస్కి, నెక్కి. ఇంకా అది అబ్జర్వ్ అయ్యేదాకా మసాజ్ చేసుకుంటా. సో కొంచెం టైం ఇస్తాను అన్నమాట దానికి కూడా అబ్జర్వ్ అవ్వడానికి. సో వెయిట్ చేస్తా కాసేపు. ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్. సో నాకు కొంచెం చాలా భయంగా ఉన్నది, కొంచెం కాదు. సో ఇది నేను 3 hours ప్రాక్టీస్ చేసి ఇది కూడా చాలా ట్రై చేస్తే ఈ మాత్రం మాట్లాడుతున్నా. సో కొంచెం టైం పడుతుందేమో నేను ఇదంతా ప్రాక్టీస్ చేయడానికి, ఇదంతా పర్ఫెక్ట్గా చేయడానికి. సో అప్పటిదాకా కొంచెం నాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లిప్ లైనర్. ఇది కలర్ బార్లో నుంచి ఈ షేడ్ ప్యూర్ వినో 017. ఇది నేను ఒక 4 years నుంచి యూజ్ చేస్తున్నా. నేను ఎక్కువ డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నా లిప్స్ పిగ్మెంటెడ్. సో అందుకనే నాకు డార్క్ అంటే ఎక్కువ ఇష్టం. సో మోస్ట్లీ నేను లిప్ లైనర్స్ అయినా లిప్ షేడ్స్ అయినా డార్క్వే చూస్ చేసుకుంటా. అవే నాకు బాగా సూట్ అవుతాయి, లైట్ షేడ్స్ అసలు సూట్ అవ్వవు. సో ఈ షేడ్ మోస్ట్లీ యూజ్ చేస్తా రెగ్యులర్గా నేను. ఇప్పుడు యూజ్ చేస్తున్న లిప్స్టిక్ కూడా కలర్ బార్లోదే. ఇది డార్క్ బ్రౌన్, అందుకనే లైట్గా అప్లై చేస్తున్నా. దీని షేడ్ యాక్చువల్గా కనబడట్లేదు, చాలాసార్లు వాడేసరికి షేడ్ తుడుచుకొని పోయింది, అందుకనే అవపడట్లేదు. సో ఎక్స్ట్రా ఉన్న లిప్స్టిక్ బ్లష్గా యూజ్ చేస్తున్నా. ఇప్పుడు యూజ్ చేస్తున్న షేడ్ కూడా కలర్ బార్లోదే. షేడ్ నెంబర్ వచ్చేసి 103. సో ఇది కొంచెం న్యూడ్ కలర్. సో డార్క్ న్యూడ్ బాగుంటుందని యాడ్ చేసా. సో నాకు అట్లనే ఇష్టం, అందుకని. అదే లిప్స్టిక్ని నేను బ్లష్గా వాడుతున్నా. సో అది కొంచెం పింకిష్గా ఉంది కదా, అందుకని నేను అదే
లిప్స్టిక్ని బ్లష్గా యూజ్ చేస్తున్నా. నా చేయితోనే ట్యాప్ చేస్తాను నేను, వేరే బ్రషెస్ ఏం యూజ్ చేయను. మోస్ట్లీ అప్పుడప్పుడే బ్రషెస్ ఇవన్నీ యూజ్ చేస్తా, లేకపోతే చేయితోనే చేస్తా. అది సరిగ్గా బ్లెండ్ అయ్యే వరకు కొంచెం చేయితోనే సరిగ్గా బ్లెండ్ చేస్తాను అన్నమాట. సో నాకు అక్కడ బ్లష్ సరిపోలేదు, అందుకే ఎక్స్ట్రా ఇంకా మళ్ళీ లిప్స్టిక్ పెడుతున్నా. సో కొంచెం బ్లష్ ఎక్కువ ఉంటే ఫేస్ కొంచెం ఇంకా కొంచెం బాగుంటుందని ఎక్కువ యాడ్ చేస్తున్నా. సో మళ్ళీ ట్యాప్ చేస్తున్నా. అంతే, ఇంకా అయిపోయింది. జస్ట్ హెయిర్ సెట్ చేసుకుంటే అయిపోయినట్టే, నేను రెడీ అయిపోయినట్టే. ఇంకా అంతే, గుడ్ టు గో అన్నమాట. హెయిర్ సెట్ చేసుకొని వెళ్ళిపోవడమే ఇంకా. సో ఇదంతా నాకు ఒక 10 minutes పడుతుంది అంతే. సో ఇంకా హెయిర్ కోమ్ చేసుకొని సెట్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఇప్పటిదాకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ అగైన్, బాయ్.